హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజర్. మనిషికి జీవితంలో ప్రతి దానిలో పట్టు విడుపు అనేది ఉండాలి. లేదంటే ఉన్నది పోగొట్టుకుని అతి విశ్వాసానికి పోతే ఆత్మవిశ్వాసం కనుమరుగయ్యి ఉన్నది పోగొట్టుకుని తల బాదుకోవాల్సిన పరిస్థితి దాపరుస్తుంది. కాబట్టి మనిషి తన జీవితంలో కొన్ని విషయాల్లో పట్టు విడుపుగా ఉంటేనే, అంటే కొన్నిటిని మన వల్ల కాదు వదిలేసే గుణం కూడా అవర్చుకోవాలి, కొన్నింటిని కంపల్సరీ సాధించి తీరుతామనే పట్టుదలతో కసితో సాధించాలి. అంతేగాని ప్రతి దాంట్లో సాధించాలని అతి విశ్వాసంతో ముందడుగు వేస్తే మనం నష్టపోక తప్పదు. ఈరోజు పట్టు విడుపుపై మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఈ మోటివేషన్ వీడియో ఇప్పుడు చూద్దాం. దేనినైనా సాధించగలననే నమ్మకం మనిషి ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. ఉన్నత శిఖరాలను అధోహరింపజేసే అటువంటి నమ్మకం అండతోనే మనం ఇప్పటి వరకు సాధించిన ప్రగతి సాధ్యమైంది. ఆ ధైర్యం ఉన్న వ్యక్తి గగనతలంలోనైనా జీవించగలగడం సాధ్యమని రుజువు చేశాడు. అన్నిటికీ అధైర్యాన్ని ప్రదర్శించే మనిషి భూతలం మీద కూడా జీవించడానికి అసక్తుడవుతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, విశ్వాసం ఉండి మనం ఇది సాధించగలమనే మనిషి ఎక్కడైనా జీవించగలడు. అందుకు నిదర్శనం, భూమిని వదిలేసి చంద్రగ్రహంపై కూడా పోయి మానవుడు తన జెండాను పాతాడు. అదే విశ్వాసం లేని వ్యక్తి భూమి మీద బ్రతికేదానికి కూడా చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు అనే వ్యక్తులు, అలాంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. అంటే సోమరితనానికి అలవాటు పడిపోతారు. వీరికి విశ్వాసం శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారి జీవితాల్లో ఎదుగు బొదుగు ఉండదు. చెక్కు చెదరని ఉక్కు సంకల్పం ఉండటం వల్లనే అంతరిక్షం మనకు యాత్రాస్థలమైంది. అన్ని వేళల గెలుపు గుర్రమెక్కి సవారు చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కానీ సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తి కావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. ఆ సమయంలో స్థితి ప్రజ్ఞ అవసరం అవుతుంది. అనుకునేది సాధించే విషయంలో పట్టు విడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలు అన్నాడు వేమన. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి మనం. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతిసారి అనుకునేది అనుకున్నట్టు జరగదు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు ఉంటాయి. ప్రతిరోజు ఒకేలా వ్యాపారం కూడా ఒక వ్యాపారికి జరగదు. ఒకరోజు 2000 సంపాదించేవాడు ఉంటాడు, ఒకరోజు 500 కూడా జరగదు. కానీ బాధపడకూడదు. ప్రతిరోజు ఒకే రోజులా ఉంటే అతని జీవితంలో కిక్ ఉండదు. కాబట్టి రోజుకు ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. వాటిని మనం తట్టుకొని నిలబడాలి. అప్పుడే మన జీవితం కళావంతం అవుతుంది. అంతేగాని ప్రతిరోజు ఒకేలా ఉండడం అనుకోవడం మూర్ఖుడి లక్షణం. అలాంటి వాటే పట్టు విడుపులు ప్రదర్శించాలి. ఒక వ్యాపారి అనుకోండి, ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతను ఒక ప్రోడక్ట్ని 2000 రూపాయలకి అమ్మాడు. ఇంకో వినియోగదారు కూడా వస్తాడు, అతను ఆ ప్రోడక్టు 1900కే అడుగుతాడు. అక్కడ అతను పట్టు విడుపు ప్రదర్శించి లాభంలో కొంత తగ్గించుకొని ఆ కస్టమర్కి 1900కి అది ఇచ్చేస్తే ఒక రోజులో 2 అమ్మినట్టు ఉంటుంది. ఏదో అతని జీవితంలో కొంచెం ఆదాయం వెనక్కి వేసుకున్నట్టు ఉంటుంది. నేను ఇంతకుముందు 2000కే ఒక కస్టమర్కి అమ్మాను, ఇది కూడా అంతకైతేనే ఇస్తాను అని మూర్ఖంగా కూర్చుంటే అతను ఒక దాంట్లో లాభాన్ని ఊరికే వదులుకున్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ ఒకేలా ఉండడు. అందుకు మనం ఏం ఆలోచించాలంటే, ఒక్కొక్క కస్టమర్ని ఒక విధంలో డీల్ చేయడం నేర్చుకుంటేనే వ్యాపారి లక్షణం అవుతుంది. అంతేగాని నేను ఇంతకుముందు 2000కి అమ్మాను, అది కూడా 2000కే ఇస్తానన్న మూర్ఖంగా మాట్లాడితే మనమై కస్టమర్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. అందువల్ల కొన్ని చోట్ల పట్టు విడుపు ఉంటేనే జీవితం ఎదుగుదల పైకి వస్తుంది. అది దాని అర్థం. పరాజయం పదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామం ఇవ్వాలి. ఆలోచనల్లోనే కానీ ఆచరణలో కానీ నాణ్యత కొరవడిందేమో అని తెలుసుకోవడానికి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే ఏంటంటే, మనకి ఎంత ప్రయత్నించినా విజయం దక్కట్లేదు, మన వ్యాపారాల్లో లాభసాటి లేదు అనుకుంటే మనం మన మనసుకి ఈ టెన్షన్ల నుండి కొంచెం
విరామం ఇచ్చి ఆలోచించుకోవాలి. ఎందువల్ల మనం ఈ రంగంలో ఎదుగు బొదుగు లేకుండా ఉండాం, ఎదుట అంగిట్లో వ్యాపారం జరుగుతుంది, మనకు జరగట్లేదంటే మనలో ఏమేమి మైనస్లు ఉన్నాయి, అవి లోటుపాట్లను సరిదిద్దుకుంటే మనం కూడా మన వ్యాపార రంగంలో కానీ మనం చేసే పనులు కానీ ఒక ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అంతేగాని మనం అన్నీ తెచ్చి పెట్టిన ఎదుట వాడి పోటీదారుడి కన్నా మనం ఇంకా ఒక రేంజ్లో మన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఆదాయం లేదు, అభివృద్ధి లేదంటే ఏదో ఒక లోపం మనలో ఉండే ఉంటుంది. దాన్ని గుర్తించగలిగిన వాడే విజయవంతుడవుతాడు. మనల్ని మనం తరచి చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలను మరొకసారి సమీక్ష చేసుకున్నట్టు అవుతుంది. ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది. అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం కీలక పాత్ర వహిస్తుంది. ఆశయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలనుకోవడం పొరపాటు, అది తప్పు అవుతుంది. విత్తనం నుంచి అంకురించిన మొక్క వృక్ష రూపాన్ని పొందే క్రమంలో మలమల మార్చే ఎండకు తల వంచి నిలుస్తుంది. ఏటి ఒడ్డున పెరిగే గరిక పోచలు అంటే గడ్డి మొక్కలు ప్రవాహ వృద్ధిలో ఉనికిని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తాయి. నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలతను లభించగానే సరైన క్రమంలో ఎదుగుతాయి. లక్ష్య సాధకుడు కూడా ఈ తత్వాన్నే వంట పట్టించుకోవాలి. పరాజయం ప్రవాహ వృద్ధిలో కొట్టుకుపోకూడదు, సిద్ధంగా నిలబడే ప్రయత్నం చేయాలి తప్ప మొండిగా ప్రవర్తిస్తే తన ఉనికినే కోల్పోయేవాడవుతాడు. అంటే మనం అనుకునేది అనుకున్నట్టు ప్రతి ఒక్కరి జీవితంలో జరగదు. మనం వ్యాపారం ప్రారంభించిన వెంటనే వేలాది రూపాయలు వెనక్కి వేసుకోవాలి. ఉన్నత స్థాయి ఎదగాలంటే అది కలగానే మిగులుతుంది. ఇప్పుడు నుండి ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రారంభించిన వెంటనే ఉన్నత స్థాయికి చేరాలంటే చాలా కష్టమవుతుంది. ఒక్కొక్క మెట్టు ఎదగాలి, కష్టపడాలి. కష్టపడే తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. అప్పుడే మనం ఏ రంగంలో ఉన్నా ఒక స్థాయికి కంపల్సరీ చేరుతాము. ఇవన్నీ జరగాలంటే మొదట మనకు ఓపిక ఉండాలి. ఓపిక లేని జీవితం పరమ దరిద్రం, వ్యర్థం అంటారు పెద్దలు. కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా ఓపిక ఉండాలి. పోగొట్టుకున్నది ఏం లేదు. మనం ఏదన్నా పుట్టినప్పుడు తెచ్చుకుని ఉంటే అవునులేరా నేను పుడతానే 1000 కోట్లు నాకు వెనక్కున్నాయి, అవి ఇప్పుడు మైనస్ అయిపోతున్నాయని బాధపడాలి. మనం తెచ్చుకునేది ఏమీ ఉండదు, తీసుకువెళ్ళేది కూడా ఏమి ఉండదు. దానికోసం మన జీవితంలో లేని పోని సమస్యలు నెత్తినెక్కించుకొని తలపై బట్ట, కడుపు, పొట్ట పెరిగి లేని రోగాలతో దరిద్రంగా తయారైపోతుంది మన జీవితం. ఎందుకండి టెన్షన్ జీవితంలో? ఏం తీసుకెళ్ళిపోతామని? ఏం తింటాం చెప్పండి? ఒక రోజులో ఒక వ్యక్తి ఒక 500 ఇచ్చేసి పూర్తిగా ఖర్చు పెట్టి మనసారా తినంటే కూడా మనం అవుతుందేమో ఆలోచించండి. ఒక 4 ఇడ్లీ తిన్నామంటే కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం ఏం తింటాము, సాయంత్రం ఏం తింటాము? అంతగా మందు తాగేవాడైతే కూడా ఏమవుతుంది చెప్పండి? 1000 రూపాయలు అక్కడికి వాడు ఫ్లాట్ అయిపోతాడు. 10,000 తాగుతాడా? ఒక మందు తాగే వ్యక్తి ఒక వారం తాగితే మళ్ళీ వారం తర్వాత భూమి మీద ఉంటాడా? మన వల్ల కాదండి 1,00,000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టాలంటే. లేదు డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే జూదం ఆడితే, పనికిరాని అలవాట్లు పెట్టుకుంటే లక్షలాది రూపాయలైనా మనకు చాలవు, ఇంకా కావాలనిపిస్తుంది. కాబట్టి మంచి అలవాట్లు ఉన్న వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఖర్చు చేయాలంటే అంత ఈజీ కాదు. మీరే ఆలోచించి చూడండి. విత్తనం వేస్తానే మొక్క వృక్షం అవ్వదు. అది విత్తనం మొలకగా మారే సమయంలోనే ఎన్నో పక్షులు దానిపై వాలి తినేయాలని చూస్తాయి. తర్వాత అది మొక్కగా నిలబడితే మలమల మార్చే ఎండ దాని మీద పడినా తట్టుకొని నిల్చుకుంటుంది. అప్పుడే అది మానయి నలుగురికి నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. అన్ని సంవత్సరాలు ఒక మొక్కకే పడితే మనిషి జీవితంలో ఏదన్నా ప్రారంభించిన వెంటనే ఎదగాలంటే ఎలాగో మీరు ఆలోచించుకోండి. ఓపిక అనేది మనిషికి చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైన జీవితాన్ని అది ఇస్తుంది. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవని దీక్షతో నెరవేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై పట్టు సడలించడం వల్ల ఒత్తిడికి కొంతమేర తగ్గుతుంది. అయితే పరిస్థితులు మన మీద పై సాధించే లోపే
పై చేయి సాధించే లోపే కార్య సాధనకు పునరంకితం కాగల దక్షత ఉండి తీరాలి. మనిషిని అత్యున్నత శిఖరాలను చేర్చగలిగిన అతడి ఆలోచన సరళే ఒక్కొక్కసారి దారి తప్పించి ఆదపాతాళానికి పడవేస్తుంది. విజయం సాధించగలనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టును కోల్పోయేలా చేస్తుంది. ఆ వైఖరి క్రమంగా అపజయానికి చేరువవుతుంది. అది నిర్లక్ష్యానికి లభించిన ప్రతిఫలం. ఒకసారి మనం పట్టు విడుపుగా కొద్ది రోజులు మన వ్యాపారమో ఏదో చేసే పనిలో కొంచెం విరామం తీసుకున్నామన్నా అనుకోండి, అప్పుడు కొంచెం మనశ్శాంతి ఉంటుంది, ఆలోచన కొంచెం ఫ్రెష్ అవుతుంది, కొంచెం ఎక్కడెక్కడ మన జీవితంలో లోటుపాట్లు ఉన్నాయి, ఎందువల్ల మన వ్యాపారం అభివృద్ధి లేదనేది ఆలోచించగలుగుతాం. అప్పుడు రీఫ్రెష్ మైండ్ అవుతుంది. అప్పుడు కొత్తగా ఆలోచనలు ప్రారంభమై మన వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. అంతేగాని కంపల్సరీ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ₹1,00,000 పోయినాయి, వదలకూడదు, నెక్స్ట్ రెండో మ్యాచ్ వస్తుంది, 2 లక్షలు కానీ ఆడేయాల్సిందే, ఆ 1 లక్ష కవర్ చేయాల్సిందే అని కూర్చున్నాం అనుకోండి, ఆ 1,00,000 మొదటది పోయి ఉంటుంది, రెండో మ్యాచ్లో ఇంకో 1,00,000 పోయి ఉంటుంది, 2 లక్షలు పోతాయి కానీ మనం గెలవలేం. ఎందుకంటే మన మైండ్ సెట్ ఆ రోజు అలా తయారైపోతుంది. మనకు ఎంతసేపటికి గెలవాలి, మనకు రావాలి అనుకుంటాం, కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎందువల్ల తప్పు చేస్తున్నామో, ఏది మైనస్ అవుతుందో ఆలోచన అలా ఉంటుంది మనదే. కాబట్టి అప్పుడు ఆ మ్యాచ్కి విరామం ఇచ్చుకామని అనుకోండి, ఈరోజు కాకపోతే రేపు మ్యాచ్ బెట్టింగ్ ఆడుతున్నారా, రేపు కాకపోతే ఇంకో రోజు మ్యాచ్, అంతే. అది శాశ్వతం కాదు. బెట్టింగ్ మానసిక ప్రశాంతత ఉండదు. కానీ నేను దానికి అర్థంగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏది కూడా ప్రెషర్లో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు మనం తీసుకోలేము. అలాంటప్పుడు మనం నష్టపోవాల్సిందే తప్ప లాభపడలేము. అలాంటప్పుడు పట్టు విడుపుగా ఒక చిన్న విరామం ఇచ్చి చూడండి, ఎంత మార్పు మన మైండ్లో మన మనసులో వస్తుందో మీకే తెలుస్తుంది. పట్టు విడుపులను ప్రదర్శించే నైజం అపజయాన్ని అంగీకరించడం కాదు, అలాగే పరాజయాన్ని చూసి వెనకడుగు వేయడం కూడా కాదు. అది ఒక వ్యూహ రచన. కౌరవులు తమకు ఎంతగా అన్యాయం చేస్తున్నా భీమార్జునుల వంటి వీరుల చెంతనే ఉన్న ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి సై అనలేదు. తమ వాదన గెలవాలని మొండు పట్టలేదు. ప్రణాళికబద్ధంగా విడుపునే ప్రదర్శిస్తూ వ్యవహరించాడు. కృష్ణుడు లాంటి రాయబారిని పంపి మంతనాలు సాగించాడు. అర్ధరాజ్యం కాకపోయినా 5 ఊళ్ళనైనా ఇమ్మని అభ్యర్థించాడు. ఈ వేడుకోలు ఫలించదన్న విషయం ధర్మరాజుకు తెలియనిది కాదు. జరగబోయే నష్టం వల్ల రాబోయే అపకీర్తి తమపై పడకూడదని అతడి వ్యూహం. అందుకే తిక్కన్న ధర్మరాజుగా మెత్తని పులిగా అభివర్ణించాడు తన రచనల్లో. అది యుద్ధం చేయలేక, వారిని ఓడించలేక, డైరెక్ట్గా పోటీ పడలేక ధర్మరాజు ఆ పని చేయలేదు. కానీ అతనిపై ఆ మాట పడలేదు. పాపం వారిపై దాడి చేసి వాళ్ళు ప్రాణాలు యుద్ధంలో తీసేస్తాడనే మాట అతనిపై రాకూడదని ధర్మరాజు ఎంతో ప్రణాళికబద్ధంగా పట్టు విడుపు ప్రదర్శించి కౌరవులపై విజయం సాధించాడు. అతనిపై చెడు పేరు కూడా పడకుండా చూసుకున్నాడు. అదే పట్టు విడుపుకుండే పవరు, నాణ్యత, మనిషి అభివృద్ధికి దోహదపడే విజయానికి కారణమయ్యే గెలుపుకు చిహ్నంగా మారే పట్టు విడుపును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి, జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.